Audio Jungle. Audio Jungle. బండరాముడు. బండరాముడు, ఒరేయ్ బండరాముడు! నేను బడికి పోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు. వెనక్కు తిరిగి చూతును కదా, గోపి. వాడు 5వ క్లాసు చదువుతున్న అల్లరి వెధవ. నాకు వాడికి సావాసం లేదు. అయినా వాడు నా సంగతి విని ఉంటాడు. మా బడిలో బండరాముడంటే ఎరగని వాళ్ళెవరు? మాస్టర్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటుంటారు. గోపి నన్ను కలుసుకొని, ఒరేయ్ మామిడికాయలు దొంగిలిద్దామా? మన దారిలోనే గోడ మీదకి వాలి ఒక మామిడి చెట్టు ఉన్నది. దాని కాయలు భలే బాగుంటాయి, కోసుకుందామా అన్నాడు. నేను దొంగతనాలు చెయ్యను, మా నాన్నకు తెలిస్తే చితకబాదుతాడు అన్నాను నేను. నువ్వు దొంగతనం చెయ్యవద్దులే, నీకంత భయమైతే నేనే చేస్తా, నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి. గోపిగాడి ధోరణి నాకు అర్థం కాలేదు. కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరికి వచ్చాము. రోడ్డు పక్క గోడ మీదగా అంటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి. నువ్వు గోడకు ఆనుకొని నిలబడు, నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను. కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి. తప్పేదేమున్నది? నేను ఒప్పుకోనన్నానా? గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ళ చేత తన్నులు తిన్నా గౌరవం, ఈ వెధవ చేత తన్నులు ఎందుకు తినాలి? అందుకని ఒప్పుకున్నాను. నేను గోడ కానుకొని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబులు నిండా, పుస్తకాల సంచి నిండా పటినన్ని కాయలు కోశాడు. తరువాత దిగివచ్చి ఒక కాయ తీసుకొని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు. నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పళ్ళికలించి, పోరా పో, నువ్వు నా గుర్రానివి, గుర్రాలకెవరైనా మామిడి పళ్ళు పెడతారేమిటి అన్నాడు. ఇదంతా మా క్లాసు పిల్లలెవరో చూశారు. ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావలసిందిలే. ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒకనాడు మధ్యాహ్నం మా మేస్టారు నన్ను పిలిచి, రాముడు, కాఫీ హోటళ్లకు వెళ్ళి 2 మసాలా వడలు, 2 దోశలు కట్టించుకో. పచ్చడి మర్చిపోయావు సుమా, ఈ సీసాలో వేడిగా 1 కప్పు కాఫీ పోయించుకొని వేగిరం పట్టుకురా, ఇదిగో రూపాయి అన్నారు. సరేనని నేను కాఫీ హోటళ్లకు దారి తీశాను. బడిగేటు దగ్గరికి నాకు కిష్టాయి కనిపించాడు. వాడు 3వ క్లాసు చదువుతున్న మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. బడిలో అందరూ వాడి స్నేహితులే. వాడి ఈడు వాళ్ళంతా 2nd ఫారం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు 3 యాత్రలు చేస్తూ ఉన్నాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరినవాడు. వాడు నన్ను చెయ్యి పట్టుకొని ఆపి, నా వెంటరారా, మీ అయ్యవారికి కావలసిన పలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను. పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారాలు చేద్దాం అన్నాడు. కిష్టాయికేం, జమీందారు బిడ్డ, వాడి దగ్గర బోలెడంత డబ్బుంటుంది. నాకు మా వాళ్ళెప్పుడు కాని కిమ్మించి ఇవ్వరు, అదైనా ఎప్పుడో గాని ఇవ్వరు. కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటలుకు వెళ్ళాం. టీవీగా కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడికెదురుగా నేనొక కుర్చీలో కూర్చున్నాను. దర్జాగా కిష్టాయి ఒక్కో ప్లేటు గులాబ్ జామును, ఉల్లిగారెలు, ఒక్కో కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేనెప్పుడు తినలా, భలే బాగున్నాయి. మా పలహారం అయిపోగానే కిష్టాయి అయ్యవారి కోసం 2 వడలు, 2 దోశలు, సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు.
తరువాత వాడు డబ్బు తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి, మా మేస్టారు మమ్మల్ని పలహారం చేసి రమ్మని, తనకు పలహారం తెమ్మని చెప్పారు. ఈ పలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను. అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా, నీ దగ్గర ఉన్న రూపాయి నాకిచ్చెయ్యి, మిగతాది నేను వేసుకొని బాకీ తీర్చేస్తాను అన్నాడు. నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికిచ్చేశాను. వాడా రూపాయి జోబిలో వేసుకొని నన్నక్కడే కూర్చోమని అయ్యవారి పలహారం పట్టుకొని బయలుదేరాడు. కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసుగెత్తింది. 3 గంటలైనా వాడు రాడు. హోటల్ వాడికి విసుగెత్తింది కాబోలు. వాడు నాతో, మా నౌకరును నీ వెంట పంపిస్తాను, డబ్బు ఇప్పించు, లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అన్నాడు. నాకు ముచ్చెమటలు పోశాయి. నన్ను కిష్టిగాడు మోసం చేశాడు. నేను ముద్దు వెధవను కనుక నన్నందరూ మోసం చేస్తారు. మేస్టార్ ఏమంటారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నాయరును వెంటబెట్టుకుని కుక్కిన పేనెల్లే బడికి వచ్చాను. నా మొహం కనపడగానే మేస్టారు కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. పుండాకోర్, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? నా రూపాయి నాకు ఇప్పించావే, కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు. నా నోట మాట రాలేదు. కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగినదంతా చెప్పాడు. ఈ కథ విని క్లాస్లో పిల్లలంతా గొల్లున నవ్వారు. మేస్టార్కి కూడా నవ్వాగలేదు. ఆయన కిష్టాయి కోసం కబురు చేశాడు. కానీ వాడు క్లాస్లో లేడు. అందుచేత హోటల్ మనిషికి 2 రూపాయలు మేస్టారే దర్శించుకున్నారు. ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకుని మేస్టారు కిష్టాయి నాన్నగారింటికి వెళ్ళారు. జమీందారు గారు సంగతంతా విని మేస్టార్కి 2 రూపాయలు ఇచ్చేశారు. ఇదన్నమాట స్టోరీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.